ఒక ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వాయిస్‌తోనే 50,000 నా అకౌంట్‌లో పంపించేసేయ్ అనేసి ఒక కాల్ చేశాడు అనుకోండి. కాల్ చేశారనుకోండి. సో, యాహ్! ఎంత ప్రమాదకరం ఇది. చాలా ప్రమాదకరం. ఆ! దీన్ని వాయిస్ క్లోనింగ్ అని అంటాము. అదే. ఏఐ వాయిస్ క్లోనింగ్‌తోని ఇప్పుడు మా ఫాదర్‌కి యాక్సిడెంట్ అయింది. ఇమ్మీడియేట్‌గా నాకు ఈ నంబర్‌కి ఫోన్ చేయకు. హ్మ్. నా ఫోన్ కూడా డ్యామేజ్ అయిపోయింది. కానీ వెంటనే ఈ నంబర్‌కి అకౌంట్‌లో పంపించేసేయి. పంపించేసి. సో, హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ చూసుకుంటే, అయ్యో! మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్‌కి నిజంగా ఇవ్వాలా? వద్దా? అని ఉంటుంది. ఇంకో సైడ్ అంటే ఎప్పుడైనా ఎనీథింగ్ డిజిటల్ డివైసెస్‌లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్‌ని చెక్ చేసుకోమని చెప్తాను. హుహు. ట్రస్ట్ ఫ్యాక్టర్. ఏ హ్మ్. కంపెనీకి చేస్తున్నాం? ఎవరికి చేస్తున్నాం? ఏ వెబ్‌సైట్‌లో చేస్తున్నాం? నిజంగా కంపెనీకి కొడుతున్నామా? లేదంటే పర్సనల్ నంబర్ కొడుతున్నామా? హ్మ్. కొన్నిసార్లు ఏందంటే క్యూఆర్ కోడ్ స్కామ్స్ ఉంటాయి. హ్మ్. మీకు డబ్బులొస్తున్నాయి అని చెప్పి హ్మ్. యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటారు. హ్మ్. యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏముంటది? మనం ఆ హ్మ్. పానిక్ స్టేజ్‌లో సైకాలజికల్ ట్రిగ్గర్స్ అంటాం. ఏదో ఒక దాంట్లో ఏంటి అంటే ఒక అనుకోని సిట్యుయేషనల్ కండిషన్‌లో మనల్ని ప్లేస్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు క్లెయిమ్ చేసుకోకపోతే మీరు ఇలా లాస్ అవుతారు. లేదంటే మీరు ఇది డబ్బులు కట్టకపోతే మీ కరెంట్ బిల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హ్మ్. కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఇమ్మీడియేట్‌గా. ఇది మీరు చేయకపోతే ఇది ఇంపార్టెంట్. హ్మ్. ఇలాంటి జనరల్‌గా ఏంటి మీ అంటే అకౌంట్ డిలీట్ అయిపోతుంది. అకౌంట్ డిలీట్ అయిపోతుంది. రీకేవైసీ చేసుకోవాలి. ఆ! రీకేవైసీ చేసుకుంటే ఇలా వస్తుంది. లేదంటే కొత్త స్కీమ్‌కి మీరు సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్‌లైన్ దట్ యూ ఆర్ మేకింగ్ ఒక 1 మినిట్ అయినా ఆలోచించి చేయమని చెప్తాను. హ్మ్. జస్ట్ ఒక్కసారి థాట్. కరెక్ట్. నిజంగా క్రైమ్ ఏమైనా అవుతుందా? హ్మ్. హ్యాకింగ్ ఏమైనా అవుతుందా? కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఏ ఒక్క రూపాయి కదా ఏముంది. మరి రూ. ఫ్రెండ్ 10 కదా వాయిస్ ఏముంది. క్లోనింగ్ కదా అది. ఆ! అది సేమ్ అలా. ఫ్రెండ్‌కి మళ్ళీ కాల్ చేసి మాట్లాడడం ఇంపార్టెంట్. అండ్ ఓకే. ఇంకోటేంటంటే అట్లాంటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఇట్లాంటిది మాట్లాడుతున్నప్పుడు చెప్పుకున్నప్పుడు ఒక చీట్ కోడ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఒక చీట్ కోడ్ అంటే ఇప్పుడు నేను నిజంగా నేనే మాట్లాడుతున్నప్పుడు నేను ఇదేదైనా చెప్తాను. హుహు. లేదంటే మన ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్‌లో కూడా కొన్నిసార్లు మాడ్యులేషన్‌లో కూడా తెలిసిపోతుంది మనకి. ఓకే. మళ్ళీ కాల్ చేసి రీవెరిఫై చేసుకోవడం, లేదంటే ఆఫ్‌లైన్‌లో ఎళ్లి కనుక్కోమని చెప్తాను. లేదంటే నిజంగా వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ మదర్ గాని ఏదో ఒక నంబర్ తీసుకొని వాలిడేట్ చేసుకునంగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాను. లేదంటే చెప్పు మామ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పు నేనొస్తా అని చెప్పొచ్చు. హ్మ్. సో, ఇలాంటివి కూడా చేయొచ్చు. కొన్ని సార్లు ఇంకొకటి ఏం చేస్తారంటే క్రైమ్ చేసేవాళ్ళు జనరల్‌గా నిజంగా మీ ఫ్రెండ్ ఫోన్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుందో, లేదంటే మీ ఫ్రెండ్ తిరుపతి దర్శనానికి వెళ్ళిపోయాడనుకోండి. హ్మ్. అటువంటి సిట్యుయేషన్స్ చూసుకొని ఆ టైంలోనే చేస్తారు. చేస్తారు. సో, ఇక్కడేంటంటే ఇది ఇది ఈ సోషల్ ఇంజినీరింగ్‌లో ఎక్కడ వాడతారు అంటే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారు. హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ గోయింగ్ టు తిరుపతి. హ్మ్. అప్పుడప్పుడు అట్లాంటి దొంగతనాలు జరిగినవి కూడా చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ గోయింగ్ టు దిస్ వేర్ అంటే ఓకే. వాళ్ళ ఇంట్లో ఎవరుండరు. వాళ్ళ ఇంట్లో ఎవరుండరని చెప్పి సిగ్నల్ ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. నేను ఇక్కడున్నాను, నేను అక్కడున్నాను అని అంటే ఓకే తెలిసిపోయింది. సో, ఇలాంటివి జరుగుతుంటాయి. కాషియస్‌గా ఉండడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. కాన్షియస్‌గా ఉండడం ఇంపార్టెంట్. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాషియస్‌గా ఉండడం హ్మ్. ఇంపార్టెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి చేస్తున్నాం? ఎనీ హ్మ్. పేమెంట్. హ్మ్. సో, స్కామ్స్ గూడా మనకి ఏఐ వచ్చిన తర్వాత హ్మ్. డీప్ ఫేక్ జరుగుతున్నాయి. వాయిస్ క్లోనింగ్ జరుగుతుంది. పర్సనలైజ్డ్ థింగ్ జరుగుతాయి. పర్సనలైజ్డ్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'షాహిదా' గారు ఉన్నారు. 'షాహిదా' గారు వాట్సాప్‌లో ఫోటో పెట్టుకొని ఉంటారు. ఆ ఫోటోని తీసుకొని మీకే ఒక పోస్టర్ పంపించి హలో 'షాహిదా' గారు కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ వన్ సమ్ నేషనల్ అవార్డ్. ఓకే. ప్లీజ్ పే ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ ₹199 అండ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ వెరిఫికేషన్ ఆర్ మీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. అది ఓపెన్ చేసి క్లిక్ చేస్తారు. అది నిజంగా ఇండియన్ వెబ్‌సైట్ ఉంటది. గవర్నమెంట్ ఎంబ్లెమ్ ఉంటది. హ్మ్. ఓపెన్ చేసి చూస్తారు. మీరు అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఇంకోటి వెరిఫికేషన్ ఫీ ₹499. హుహు. సో, ఇప్పుడు మీరు 2 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేశారు. ఆ! చేస్తే? ఆథెంటికేషన్ ఇచ్చేసారు. ఓకే. ఆథెంటికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ టింగ్ 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 అంటే కట్ అయిపోయే మిగతా ఛాన్స్ ఉంటది. అమౌంట్ మొత్తం పోతుందా? పోయే ఛాన్స్ ఎక్కువుంటాయి. ఓహ్! ఎందుకంటే ఒకసారి వాలిడేట్ అయింది గదా! మళ్ళీ ఆహా! ఇంకోసారి గూడా వాలిడేట్ అయిపోతది. అమ్మో! నాకు నేషనల్ అవార్డ్ వచ్చిందని జెప్తే మీరెట్లా ఇప్పుడు ఇంక అందరికి వేరే రాలేదు. ఏది ఆలోచించరు ఆ! అది చేస్తే. నేనిచ్చేస్తాను. గవర్నమెంట్ లోగో ఉంది. గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంది. క్రాస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది హుహు. ఏదైనా గూడా. ఇప్పుడు ఇట్లాంటి జనరల్‌గా ఇండిపెండెన్స్ డే ఇట్లాంటివి వచ్చినప్పుడు గూడా డిజిటల్ ఇండియా ఫ్రీడమ్ స్కీమ్‌లో మీరు సెలెక్ట్ అయ్యారు. హుహు. మీకు ₹10,000 వస్తున్నాయి. దీనికి గాను మీరు ₹199 కట్టి మీ ప్రొఫైల్‌ని వాలిడేట్ జేసుకోవాలి. మీరేనా కాదా అని జెప్పి ఆధార్ కార్డ్ ఓటీపీతోని వాలిడేట్ జేసుకోవాలి. ఓపెన్ చేసి ఓహ్! జూస్తారు. నరేంద్ర మోడీ ఫోటో ఉంటుంది. ఇట్లాంటి ఒకేషన్ జరిగినప్పుడు చాలా క్రైమ్స్ జరుగుతాయి. సో, ఏం చేయాలి? అలాంటివొస్తే ఏం చేయాలి? అలాంటివి జరిగినప్పుడు నిజంగా అది కరెక్టా? కాదా? అని చెప్పి మళ్ళీ ఒకసారి గూగుల్ ఎళ్లి చెక్ చేయాలి. ఓకే. చెక్ చేసినప్పుడు అట్లాంటి ప్యాటర్న్‌లు ఏమైనా జరిగినాయా అని చెప్పి వేరే వాళ్ళు ఇన్సిడెంట్ రిపోర్ట్ చేసుంటారు. ఆహా! సో, దీనిపైన అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాషియస్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏ స్కీమొచ్చినా, ఏదొచ్చినా గూడా మీరేం సెలబ్రిటీ గాదు. మీరు ఓన్లీ సెలెక్ట్ అయిన పీపుల్ గాదు. ఏదున్నా గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లో పెడతారు. మీలాంటి న్యూస్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్ వాళ్ళు నిజంగా ఇది ఉంది అని చెప్పి పబ్లిష్ చేస్తారు. రైట్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ స్కామ్ గూడా పెడతారు. హుహు. జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి అని చెప్పి 1947 ఇండిపెండెన్స్ వచ్చిందయింది. స్పెషల్‌గా గవర్నమెంట్ ఎగ్జామ్ లేకుండానే మేము రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తారు. గవర్నమెంట్ ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేస్తున్నామని ఎక్కడా చెప్పి జరగదు. అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ హ్మ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పంపించేస్తారు. నమ్మేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఓకే. నేను అప్లై చేసేస్తున్నాను. నా అప్లికేషన్ ఫీ అని చెప్పి పెడతారు.
అప్లికేషన్ ఫీ అంటే నిజంగా నేను చలాన్ కడుతున్నామేమో, అప్లికేషన్ ఫీ ఏమో. అప్లికేషన్ ఫీ కట్టేటప్పుడు కూడా 2 పే చేసినప్పుడు అది ఎవరి పేరు వస్తుంది, ఎవరికి వెళ్తుంది, నిజంగా కరెక్ట్ వెళ్తుందా, అక్కడ కూడా క్రాస్ చెక్ పాయింట్ పెట్టుకోవాలి. ఆ సైకాలజికల్ ట్రిగ్గర్ని వాడతారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. సైకాలజికల్ ట్రిగ్గర్, అరెస్ట్ అయ్యాము, ఫోన్ నెంబర్ చేశారు, ఓటీపీ పంపించారు. లేదు అని అంటే ఇప్పుడు హర్ ఘర్ తిరంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో హర్ ఘర్ అవును. తిరంగా జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు విన్ అయిపోయారు, మీకు ఒక లింక్ పంపించాము, ఇక్కడ ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఒక యాప్ లింక్ పంపించి ఏపీకే ఫైల్ పంపించి దీన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చేయండి, డీటెయిల్స్ ఇస్తే మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తాం. సో ఇట్లా జరిగినప్పుడు ఇట్లాంటి సినారియోలో ఏమనుకుంటాం, అయ్యో నిజంగానేమో. అది వాట్సాప్ పంపించేటప్పుడు కూడా దానికి గవర్నమెంట్ లోగో పెట్టి పంపించేస్తారు. అది నిజంగా గవర్నమెంట్ నుంచి ఏమో వచ్చిందేమో అని అనుకుంటాం. దానికి కాల్ చేసినా కూడా కాల్ కలవదు. ఎనీథింగ్ వచ్చినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, లోకల్ కలెక్టర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళి వెరిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా ఆన్లైన్లో వచ్చిందంటే బ్లైండ్గా నమ్మకండి. ఆన్లైన్లో వచ్చింది అంటే మళ్ళీ డబల్ చెక్. అది నిజంగా ఏదైనా వెబ్సైట్లో పబ్లిష్ అయిందా, లేదంటే ఏదైనా న్యూస్ వెబ్సైట్లో వచ్చిందా, ఎక్కడైనా ఆల్రెడీ వచ్చిందా, నిజంగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్కీమ్ నాకు ఒక్కరికి వచ్చిందేమో, నేనే సెలెక్ట్ అయ్యాను. అట్లాంటిది ఏమి ఉండదు. అండ్ ఈ స్కీమ్ ఉన్నా ఏమున్నా కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీకు వచ్చే వెబ్సైట్స్ వాట్సాప్లో ఏదైనా వచ్చిందంటే అసలు నమ్మదు. అవునా? నేను ఫస్ట్ థింగ్ అదే చెప్తాను. వాట్సాప్లో ఎందుకంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా మెయిల్స్ పంపిస్తున్నారు, మీరు ఇలాంటివి నమ్మకండి అని చెప్పేసి. కరెక్ట్. ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆ ఒకేషన్ని చూస్ చేసుకొని దానికి తగినట్టు కొత్త స్కీమ్ని చేసుకొని దాంతో స్కామ్ చేస్తున్నారు. కొత్త స్కీమ్ అని చెప్పి క్రియేట్ చేసి స్కామ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి డిఫరెంట్ థింగ్స్ వచ్చినప్పుడు ఎనీ టైం డబుల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు, ఎక్కడైనా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు, ఎక్కడైనా బ్యాంక్ డీటెయిల్స్ అయితే అసలుకే ఇకని చెప్తాం. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కాల్ చేసినా కూడా మనం బ్యాంక్ మేనేజర్ కూడా రైట్ ఉండదు టు ఆస్క్ యువర్ పాస్వర్డ్ ఆర్ ఓటీపీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. కరెక్ట్. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను.